ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎక్కడ వినయ్? వినయ్ ఎవరు? రండి పైకి స్పీడ్ కదా బాబు. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? నీ సమస్య చెప్తావా? మీ అమ్మని చెప్పమంటావా? నువ్వు చెప్పమ్మా. 4 years నుంచి స్టమక్ పెయిన్. స్టమక్ పెయినా? 4 years నుంచా? ఓకే. నీకు ఈ బొడ్డు కాడ నుంచి గొంతుకు వరకు ప్రాబ్లం. ఏం పని చేసుకుంటారమ్మా మీరు? మైకి నేను కాలేజీకి ఏం పని చేసుకుంటారు? వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయం. ఏ ఊరమ్మా? ఏలూరు దగ్గర, కొత్తగూడెం అండి, చింతలపూడి దగ్గర. బాబు ఇక్కడికి వచ్చి ఎన్ని గంటలకు వచ్చారు మీరు? ఇక్కడ మైక్లో మాట్లాడి 4 o'clock దిగాం. ఒక్కలే చెప్పాలి. పొద్దున్న 4 గంటలకు దిగాం సార్. ఇక్కడికి వచ్చాక ఎట్లా? మైక్ దగ్గర పెట్టుకున్నా. ఇక్కడికి వచ్చాక కొంచెం ఫ్రీ అయింది సార్. ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. ఇంటర్ సెకండ్ ఇయర్. అవును సార్. ఎట్లాగా అసలు ఏంటి ప్రాబ్లం? నువ్వు చెప్పమ్మా. ఆయనకి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు పేగు బాగా అరిసేదండి. ఎంత దూరం వినపడ? బాగా వినపడద్దండి. ఎక్కడి నుంచి అంత దూరం వినపడద్దండి. ఆ బాబుకి ఆ సౌండ్ కి సిగ్గుపడి హాస్టల్ నుంచి వచ్చేసాడని చెప్పారు నాకు. అవునయ్యా. అంటే ఇంటర్ సెకండ్ చదువుతున్న బిడ్డ అతను. ఫస్ట్ ఇయర్ లో జాయిన్ చేసామండి. కాదు రచన, ఇక్కడికి వచ్చావు కదా, మళ్ళీ అట్లా అయిందా అని నేను అడుగుతున్నా. నువ్వు ఆగ. మార్నింగ్ కొంచెం అయింది సార్. అలాగా ఎట్లా అయింది? అంత పెద్దగా వినపడిందా? మామూలుగా లైట్ గా మామూలుగానా? ఇప్పుడు నువ్వు రోజుకి ఈ టయానికి ఎన్నిసార్లు అట్లా వినపడుతుంది? మైక్ పెట్టుకో. 2 సార్లు సార్. 2 సార్లు సార్. మైక్ పెట్టుకో. ఇప్పటికి వచ్చాక ఎన్నిసార్లు అయింది ఇక్కడ? ఒకసారి అయింది సార్. ఒకసారా? అంటే అంత డెప్త్ అయితే రాదేమో, మామూలుగా వచ్చి నేనే రమ్మన్నాను, తగ్గిస్తలే, అన్ని తగ్గుతాయి. అతను సిక్కింది తిన్నా, ఏది 7వ వస్తువులు ఏది తిన్నా కానీ బాగా 2, 3 సార్లు 4 సార్లు బాత్రూమ్కి వెళ్తాడు అయ్యా. అసలు అది పడక మేము కంట్రోల్ చేస్తానేమ్మా. సరేనయ్యా. నీకు బొడ్డు కాడ నుంచి ఈ గొంతు వరకు ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉంది అట్లాగా? ఇప్పుడు లేదు సార్. అది మీరు చెప్పాక ఇక్కడ రాయలేదు చిన్న. నీవు ఇక్కడికి వచ్చే వరకు కూడా ఈ బొడ్లో నుండి, బొడ్డు పై నుంచి ఇక్కడ వరకు లాగేది కొంచెం ఇది రకంగా అనిపించింది. అది వస్తే నువ్వు అన్నం తినబుద్ధి అవుతుంది. కొంచెం తినగానే కడుపు బాగా అది ఉంటేనే నీకు అది కాదు. ఇప్పుడు అది క్లియర్ అయిపోయిందా లేదా? అది నిజం చెప్పు. అయిపోయింది సార్. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లే పైకి లే. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉండమ్మా. హల్లెలూయా. లేపు, లేకండి, లేవాలి, స్పీడ్గా లేవాలి. చప్పట్లు. తగ్గిపోయిందా? తగ్గిపోయింది. నడుము బాగా నొప్పి అయ్యా. అసలు ఎముక ఇరిగిపోయినట్టు నొప్పి వస్తాయి. యేసు నామములో ఫీల్ ద హోలీ స్పిరిట్. జర్త లే. ఆయాసం కూడా ఉంది నీకు. ఛాతీలో ఉన్న ఆయాసం ఉంది కదా? అవునయ్యా. ఊపిరి అందనట్టు. నీ పేరేంటి? చాలా వస్తాయి. నీ పేరేంటి? కృష్ణవేణి. కళ్ళు కూడా మంటలుగా వస్తున్నాయండి. అవునయ్యా. నాకు పురుగు అంటుకుంది అయ్యగారు. ఎప్పుడు? 3 సంవత్సరాలు అవుతుంది. అంటుకుంటే బాగా 2 రోజుల దాకా తెలియదు. కాలు వాసిపోయింది బాగా. వాపు వచ్చిన తర్వాత ఈ పురుగు మంత్రం దగ్గరికి వెళ్తే వాళ్ళు నీకు ఒళ్ళంతా పట్టేస్తుందమ్మా. నీకు కూడా గొంతులో ప్రాబ్లం ఉంది. గొంతులో ఇక్కడికి గొంతులో ఉంది ప్రాబ్లం. 10 సంవత్సరాల పైన అవుతుంది అయ్యా. గొంతు ఉమ్ము వచ్చినట్టుగా ఉంటుంది. ఉమ్ము వచ్చి అది మింగుతూ ఉంటావు. నీకు అనేజ్గా ఇబ్బందిగా అనిపిస్తుంది.
కళ్ళల్లో పసరేసారు అయ్యా. కళ్ళు మంటలు వస్తున్నాయి. అది వేసిన తర్వాత కళ్ళు బాగా కారం రసం పోసినట్టుగా ఎర్రగా అయిపోయినాయి గుడ్లు. చూడనివ్వలేదు 2-3 గంటలు. ఆ తర్వాత తెల్లడు బంక బుజురు వచ్చేసింది అయ్యా, ఊపిరాడకోకన. ఓకే. ఇక నీళ్లు వాటర్ కొట్టి ఎంత బుజురు వచ్చాక అప్పుడు మైండ్ వచ్చింది అయ్యా నాకు. ఇది కూడా పట్టేస్తుంది కదా లోపల. అవునయ్యా, పట్టేసినట్టుంది, మూసిపోయి నొక్కేసినట్టు ఉంటుంది అయ్యా శరము. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ నువ్వు నాకు చెప్పలేదు కదా, చెప్పలేదు, దాంట్లో రాయలేదు కదా. రాయలేదు, అస్సలు చెప్పలేదు. మొన్న విజయవాడ వచ్చే ముందు కింద రోజు 2 కాళ్ళు కూడా బాగా వాసిపోయి పోట్లు వచ్చేసాయి నాకు. వచ్చేసి 2 రోజులు లేకలేదయ్యా నాకు. సాతి మొత్తం పట్టేసి గుండు మొత్తం బరువు వచ్చేసింది. మా ఆయన గారు అన్నారు ఎక్కడికన్నా హాస్పిటల్కి వెళ్ళి రాలేదయ్యా, వాంతులు అవుతాయి ఎక్కడికన్నా వెళ్తే నాన్నగారికి. ఓకే, అది అందుకే పడక నన్ను తీసుకెళ్ళి నేను అందుకని ఇంటికి రావాలమ్మా అన్న. నాకు తెలియదు, మీరు ఎవరైనా అనుకుంటారు భాష గారు ఏంటని. ఈ పిల్లోడిది పెద్ద సమస్య అది. ఎంత 2-3 అంత దూరంలో నిలబడితే పిల్లలు నవ్వుతుంటే పిల్లోడు సిగ్గుపడి హాస్టల్ మానేసి. ప్లస్ ఆవిడకున్నవన్నీ చెప్పాను, కానీ ఈమెమందంటే మాకు ఆర్థిక స్తోమత బాగోలేదు అని చెప్పింది. మొత్తం ఇప్పుడు హాస్పిటల్లో లక్షలు అయితే పెడతారుగా, ఇప్పుడు ఈమె ప్రాబ్లం ఇన్ని ఉన్నాయి. ఆమె ఒక్క మాట నాకు చెప్పలేదు, ఇప్పుడు నాకు కనపడుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు అలా ఆయన కూడా ఇదే ప్రాబ్లం ఉంది, ఆ బాబు కూడా ఉంది. సరే మీరు ఎవరు నేను ఏమనలేను, ఓకేనా. ప్రభు అయిన యేసుక్రీస్తు నాజరేయుని నామములో నీకు ఇవన్నీ ఏంటో తిమ్మిర్లు ఉన్నాయి, నీకేనా? నాకేనా అయ్యారు ఈ నరాలు నిదట్లో పట్టేస్తాయి. సరే, అది తెలవట్లేదు ఆయనకి. ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ. నువ్వు ఇన్ని పెట్టుకుని ఒక్క మాట చెప్పలే నాకు, ఒక్క విషయం కూడా చెప్పలేదు అసలు, ఏమీ చెప్పలేదు మీకు. మీ ఇక్కడ విజయవాడ వచ్చినప్పుడు తెల్లారిపాటికి శుభ్రంగా తగ్గిపోయినాయి అయ్యా కాళ్ళు నొప్పులు, వాపులు కూడా తగ్గిపోయినాయి అయ్యా. అసలు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి తేలిగ్గా ఉన్నానయ్యా నేను విజయవాడలో. విజయవాడ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత తేలిగ్గా ఉందని అసలు ఆ నొప్పి లేదు. ఏళ్ళలోనే ఆ తీపు ఆ నొప్పి వస్తుంది. ఇప్పుడు నేను నడువు నొప్పి చెప్పాను, మెడలు చెప్పాను, ఛాతిలో చెప్పాను, గొంతు గురించి ఛాతి నుంచి గొంతుకి ఏమైందో చెప్పాను. అవన్నీ తగ్గిపోయినాయి, చూసుకో. ఉన్నాయా? తగ్గిపోయినాయి చూడు, నడుముతో సహా తగ్గిపోయినాయి. త్వరగా మాట్లాడాలి, చప్పట్లు కొట్టాను గట్టిగా. ఎన్ని సంవత్సరాలు ఉంది బాధ నీకు? 3 సంవత్సరాలు. అదే చెప్పాలి కదా. 3 సంవత్సరాలు. నిలబడు. నీకు ఎట్లా చిన్నప్పుడు? పర్వాలేదయ్యా, వదిలేసింది అయ్యా. అక్కడ పట్టుకుని ఉంది కదా. అవును సార్. ఓకే, ఇప్పుడు అన్నం కూడా తిన్నాడు నాకు తెలిసి. ఇంతే తింటాడయ్యా, అన్నం తినేసి నాకు వద్దంటాడయ్యా, కడుపు పోయినట్టు ఉంటదండి నాకు, అస్సలు అన్నం తినడు. కొంచెం పక్కకుండు, నువ్వు ఆగరా బాబు. చాలా ఫ్రీగా ఉన్నావు. ఫ్రీగా ఉన్నాను. చప్పులు కొట్టండి. అసలు మామూలు కాదు కదా, ఈ కడుపు అంతా ఇలా పట్టేసి ఎక్కడి నుండి బొడ్డు పై నుండి గొంతుకు వరకు ఇంకా వాళ్ళ మదరి వస్తున్నాయి ఇక్కడికి. అందుకే నమ్మని దూరంగా ఉండమన్నా. పట్టుకోండి. మమ్మల్ని అమ్మాయి చప్పట్లు కొట్టండి. అమ్మాయి ఇప్పుడు వాళ్ళ మదరికి ఇవ్వండి. మొక్కలు చూడు, మీ అబ్బాయి ఎంత ఫ్రీ అయిపోయిందో. మొక్కలు చూసుకో, చూడు. అవునయ్యా, బాగా మొఖం వాడుబడినట్టు నీరసంగా అయిపోయినట్టు ఉంటదయ్యా మొఖం. ఇప్పుడు ఎట్లా ఉంది ఆయన మొఖం చూసి చెప్పు. ఇప్పుడు నీట్ గా ఉందయ్యా. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఇది డాక్టర్లకే ఒక పాయింట్ కూడా తెలియదు ఈ రోగం, తెలుసా? ఎవరైనా చెప్పారా? తెలీదయ్యా. ఇలా ఎన్ని సంవత్సరాలు బట్టి ఉందా పిల్లోడికి? అలా సౌండ్స్ వలన ఇబ్బంది ఎంతకాలంగా ఉంది? 4 సంవత్సరాలు బట్టి ఉంది పిల్లోడికి. 4 సంవత్సరాలు బట్టి డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్తున్నారు? పైల్స్ ఉన్నాయని ఆపరేషన్ చేశారు. పైల్స్ దీనికి సంబంధం లేదు, దానివల్ల కాదు. అది ఆడ అబద్ధం చెప్పాడు. అదేంటో నాకు తెలుసు, మీ అమ్మ చెప్పినప్పుడే నాకు అర్థమైంది. అది మీ ఇంట్లోకి రావాలని చెప్పాను నేను. అది నేను ఎవరికి ఇక్కడ చెప్పను ఇంట్లోకి రావాలని. అయితే మీ మమ్మీ అంటుంది పరిస్థితులు ఏదో అని చెప్తుంది, కూలి. సరే కానీ చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మాయి నాలేదు. మీ ముసలోడా? అదే మీరు మా చుట్టాలకు చెప్తున్నావు కదా, అయ్యా వందనాలు అయ్యా, నా మనవడు బాగోలేదని అనొచ్చు కదా. మా మనవడు ఏదో నాకు తెలిసినట్టుగా. ఏమైంది? మరి టీవీలో చూస్తున్నావు కదా, తీసుకురావచ్చు కదమ్మా.
మీరు పోయిన వారం నుంచి చూస్తున్నాము. ఉమ్. అది బాబుకి ఇక మొత్తం చెమటలు వచ్చి ఈ లైవ్ చూసినప్పుడు చెమటలు వచ్చి కొంచెం బాబు వాపులు కొంచెం నార్మల్ అవుతుంది. అంటే ఈ లైవ్ చూస్తుంటేనే చెమటలు వచ్చేస్తున్నాయా? వెరీ గుడ్. అక్కడ తీసుకురా తల్లి, ఎన్ని బాధలు ఉన్నాయో పాపం, తీసుకురా. సరేనా? నడవలేడు, పడుకొని ఉంటాడు, అటు ఇటు కదలలేడు. సరే ప్రభా, మరి నన్ను ఏం చేయమంటావు? నీ ప్రయత్నం చేయి, నా దగ్గరికి తీసుకొస్తే నేను ప్రార్థన చేస్తా. సరేనా ప్రభువా? ఈ తల్లి మరి ఉన్న పరిస్థితులను బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి, ఆ బాబుకి మేలు చేసి నడిపించండి, ఎలాగైనా తీసుకురండి చేస్తున్నాము. నిన్న అద్భుతం ఏంటంటే చిన్న తిరుపతి అండి, అక్కడ ఆ బాబుకి 2 కాళ్ళు మరి పని చేయట్లేదు, పిట్స్ ఎంతో. కానీ ఇక్కడ తీసుకొద్దామన్నప్పుడే ఆయన నిలబడి ఆ కారు వరకు నడుచుకుంటూ వచ్చాడంట. ఇప్పుడు ఈమె కూడా చెప్తుంది చూడండి, లైవ్ చూస్తుంటేనే ఆయనకి చెమటల బట్టి ఇలా. ఆ దురాత్మ దయచేసి గమనించండి. మరి ఒక అభిషక్తుడిగా అయినటువంటి దైవజనుడిగా నేను చెప్తున్నాను, నాలో కూడా ఏమి లేదు, దేవుని యొక్క ఆత్మ తప్ప నాకే శక్తి చేత కాదు, బలంతో కాదు, నా ఆత్మ ద్వారా దేవుడు చేస్తానన్నాడు. నాకు ఆయన ఆత్మను ఇచ్చి ఉన్నాడు కనుక మేము మీకు విడుదల ఇవ్వగలుగుతున్నాం. ఒక మనిషిగా వేరేగా అయితే మనం చేయలేం. దేవుడికి ఇచ్చిన ఈ స్వస్థతను మీరు ఉపయోగించుకోండి. దీర్ఘకాల రోగాలతో బాధలో ఎందుకు పడతారు? హాస్పిటల్ మించి ఇక్కడ కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు ఒక నిమిషంలోనే ఒక్కొక్క బిడ్డకి చేసే అద్భుతాలు మీరు చూస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు మీరు చూస్తున్నారు. ఇంకా సాక్ష్యాలు ఇవ్వని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభు చిత్తమైతే. మరి దయచేసి గమనించండి, వచ్చి విడుదల పొందాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి అమ్మా. నేను లైవ్లో ఉన్నాను, స్పీడ్గా మాట్లాడమ్మా, ఇంత స్లో మాట్లాడితే ఎట్లాగా? మా బాబు ఉంటాడు బాగా. ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి. చంపుతా తీసుకొస్తే తగ్గిస్తాం కదా, తగ్గించొద్దా? ప్రేయర్ చేస్తే సరిపోద్దా? మీరు వెళ్ళి సంఘంలో ప్రేయర్ చేయండి. మీరు చేయట్లేదా? మీ సంఘంలో చేసుకోవట్లేదా? తీసుకురావాలి ఇలాంటి వారిని. తీసుకెళ్ళలేను బ్రదరు, 23 సంవత్సరాలు. స్తోత్రం నాయన, తల్లిగారిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారు మరి ఉన్న శోధన ఎలాగొందో విడుదలపరచండి, కార్యం చేయండి, తోడుగా ఉండండి. వారికి యేసునామములో అడుగుతున్నాం తండ్రి. చూడండి, దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, ఫిట్స్ వస్తుంది కదా, హాస్పిటల్కి తీసుకెళ్తే తగ్గుతుందా? తగ్గట్లేదు కదా. తీసుకురండి అమ్మా, ఇక్కడ ఒకరోజు అద్భుతం జరుగుతుంది కదా. ఆ ఫిట్స్ అప్పటికప్పుడు తగ్గిపోతుంది కదా. ఎందుకమ్మా రోజు హాస్పిటల్కి మోసుకెళ్ళిపోతారు, కార్లు వేసుకుని వెళ్ళిపోతారు కదా. కార్లు వేసుకెళ్ళిపోతారు కదా, ఫిట్స్ వస్తే కార్లు వేసుకెళ్ళిపోతున్నారు. కాళ్ళు చేయబడిపోతే కార్లు వేసుకుపోతున్నారు. ఇంకేమనంటే 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. కిడ్నీ మార్చుకుంటే 30 లక్షల నుంచి పైన అవుతున్నాయి. తీసుకొస్తే ప్రార్థన చేస్తున్నాం, విడుదల పొందుతున్నారు. అరే, కళ్ళతో చూస్తున్నారు కదా ఈ అద్భుతాలు, కళ్ళుతో చూస్తున్నారు, కళ్ళు కనపడుతున్నాయి కదా మీకు. ఇన్ని అద్భుతం ఉంటే ఇక తగ్గుతుందా? వస్తే అని అడుగుతున్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. ఫిట్స్ అయినా, కిడ్నీల ప్రాబ్లం అయినా, హార్ట్ ప్రాబ్లం అయినా సెకండ్స్లో విడుదల పొంది వెళ్తున్నారు కదా. ఈ ప్రభు అన్నట్లుగా ఈ ప్రజలు వినుచుండియో గ్రహించరు. వీళ్ళు నన్ను పెద్దలతోనే కనపడతారు కానీ వాళ్ళ హృదయం చాలా దూరం ఉంది అన్నట్లుగా మూర్ఖపు వైఖరి కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. ఎంత అద్భుతాలు జరుగుతుందండి, ఎక్కడ అద్భుతాలు ఇవి, ఎక్కడ అద్భుతాలు. మాకే ఆశ్చర్యమవుతుంది, అన్ని వందల జనంలో ఒక్కళ్ళు కూడా మాకు తగ్గలేదయ్యా అనకుండా అన్ని వందల జనము స్వస్థత పొంది, ప్రతి శనివారం కూడా అన్ని వందల జనము స్వస్థత పొంది వెళ్తున్నారు. మేము ఎక్కడ ఎవరికి పబ్లిసిటీ చేసుకోవట్లేదు. ప్రభు నాకు ఇచ్చిన వారము, ఆ శనివారం నేను ఎవరికి ఫోన్ చేయలేదు, ఏం లేదు. టీవీ చూసి వస్తున్న బిడ్డలకి నేను ప్రార్థిస్తున్నా. 400-500 జనం వస్తున్నారు, అందరూ కూడా స్వస్థత పొందారు. వాళ్ళు స్వస్థత పొంది వెళ్ళే వరకు కూడా నేను విడిచిపెట్టకుండా వారి కొరకు ఖచ్చితంగా ప్రార్థిస్తున్నాను. దయచేసి గమనించండి, లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలారా, నేను చెప్తున్నాను, మీరు ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగినా, ఎక్కడ మాంత్రికుల దగ్గర తిరిగినా, ఇంక ఎన్ని మీటింగ్లకి వెళ్ళినా తగ్గకపోతే ఇక్కడికి రండి యేసువాస్తవపరికి. అప్పుడే తగ్గించుకుని అప్పుడే వెళ్ళిపోవాలా, అప్పటికప్పుడే తగ్గించుకోవాలి, వెళ్ళిపోవాలా. దయచేసి గమనించండి. అలాగే మరి చాలామంది అనుకుంటారు, అబ్బా పాస్టర్ గారు మేము వస్తున్నాము, రండి. ఒకటి విషయం గమనించండి,
ఈరోజు దేవుని సేవ ఈ యొక్క మన నిరీక్షణ ఛానల్లో చూస్తున్నారు కదా, ఎన్ని ప్రోగ్రాంలు వస్తున్నాయి. 10:30 నుండి 11:30 వరకు, మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 11. మరి ఇన్ని ప్రోగ్రాలు ఇవ్వగలుగుతున్నామంటే ఎంత డబ్బు ఉంటుందో తెలుసు కదా. వచ్చి విడుదల పొందండి అంటే వచ్చి వెళ్ళిపోవటం కాదు, కొంచెం వచ్చినప్పుడు కొద్దిగా డబ్బులతో కూడా రండి. హల్లెలూయా. హలో అయ్యగారు, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అమ్మా. అయ్యగారు, నా పేరు ధన్యమైన అయ్యగారు. ఒక 10 years నుంచి అంటే గర్భసంచికి కంతులు ఉన్నాయి అయ్యగారు. అవి ఉండగానే దేవుడు నాకు 2 పిల్లల్ని ఇచ్చారు. అవేమో పెద్ద సైజు ఉన్నాయి అయ్యగారు. 18 mm 16 mm ఉన్నాయి. చాలా ఉన్నాయంట. అయితే గర్భసంచి తీసేయాలని అన్నారు. నేను మాత్రం దేవుడు కార్యం చేస్తాడని 10 years నుంచి వాటిని అలాగే మోస్తున్నాయి. మోసుకుంటానే ఉండి ఇంకో 10 సంవత్సరాలు మోసుకో, అలాగే ఉండి. సరేనా? ప్రార్థన చేస్తాలే అమ్మా. తెలివితేటలు బుర్ర తక్కువ మాటలు మాట్లాడకుండా శనివారం రా, స్వస్థత పొందుతావు. తెలివితేటలు మీకే కాదు, మాకు కూడా చాలా ఉంటాయి. అయ్యగారు, మా ఆయన దేవుని నమ్మలేదు అయ్యగారు. రావడానికేమో అడ్రస్ నాకు భయం వేస్తుంది. హైదరాబాద్ అంటే ఎక్కడ దిగాలి? అది ఏదైనా దొంగ పనులు చేయటాకైతే ఫ్రెండ్నో గిండనో పెట్టుకుని వెళ్ళిపోతారు. అది దేవుని దగ్గర రావటానికి మా ఆయన ఒప్పుకోడు నమ్మడు. ఇప్పుడు నువ్వు బాగుపడితే మీ ఆయనకా మాకేమన్నా లాభమా? మాకే అయ్యగారు. చెప్పి మీ ఆయన్నే తీసుకునిరా, ఆ గడ్డలు కరిగిపోతాయి. సరేనా? ఇక ఎక్కువ మాట్లాడుకో. సరేనమ్మా? తెలివితేటలు ఎంత ఉన్నాయి మనుషులకి అంటే, అబ్బా అంత తెలివితేటలు భూమి మీద. ఒకళ్ళగా ఏమన్నా మనం అడగ ఫోన్ చేస్తారా, అయ్యా తలకాయలు నొప్పి, గొంతుకు నొప్పి, కాళ్ళు నొప్పి, ముక్కడ నొప్పి, అక్కడ నొప్పి అంటారు. సరే అమ్మ, ఇవన్నీ బాగున్నాయి, మరి స్పాన్సర్ ఏమైనా చేస్తా? అప్పుడు వినపడదే ఫోను. ఇక అమ్మ స్పాన్సర్ ఏమైనా చేస్తావా? ఏంటయ్యా అంటారు. తెలివితేటలు ఎందుకండి? మాకు కూడా చాలా డబ్బులు ఖర్చు పెడితేనే కదా ఈ ప్రోగ్రాం మేము ఇవ్వగలుగుతున్నాం. హలో, ప్రైజ్లాడండి. అది ఈమెడ అన్నయ్య గారు అంటుంది. చెల్లమ్మ చెప్పమ్మా. ఎవరు నీకు అన్నమ్మా? నువ్వు అన్న అన్నావు కదా, అందుకే నీ ఫోన్ కట్ చేసేస్తున్నాను. నీ ఫోన్ కట్ చేస్తా. అన్న అన్నావా? కట్ చేసేస్తా. పాస్టర్ గారు అను, లేదంటే దైవజనులను, అయ్యగారు అను. అంటే అన్న అంటే మీ అమ్మతో పుట్టిన మీ చెల్లెలా, అక్క కొడుకా? నేను తెలివితేటలు లేకుండా మాట్లాడతారు. బైబిల్ ఏమి చెప్తుంది? దైవజనుల్ని దైవజనులుగా మాట్లాడాలి. అన్న ఇక మరి ఈమె అన్న అయితే మా కొడుకు ఏమవుతాడు, మా కూతురు ఏమవుతుంది? ఇక ఇవన్నీ ఎందుకు మాట్లాడతావు? అన్న అన్నావా? ఊరుకొని. ఎవరైనా సరే లైవ్లో చెప్తున్నా అన్న లేదంటే డాడీ ఇవి అనకూడదు. ఇవి అసలు మనం అనకూడదు ఈ మాటలు. సరేనా? దైవజనుడు, నీకు దైవజనుడు అని గుర్తించి నువ్వు చెప్తే దాని ఫలం పొందుకుంటావు. నువ్వు అన్న కన్నా మీ అమ్మ కొడుక, మీ అక్క కొడుక, ఎవరో అనుకున్నావు. దైవజనులు పట్టుకుని అన్న అంటావు. మళ్ళీ ఇంకోసారి అన్న అన్న అంటే ఊరుకునేది. చెప్పు. ఇప్పుడు టైం అంతా వేసి చెప్పమ్మా. అయ్యగారు, నేను మందిరానికి రావాలని ఆశపడుతున్నాను అయ్యారు. మేము అందరం మోకరించి ప్రార్థించాలి. మీ వాక్యంలో మేము ఉండాలని ఆశపడుతున్నాను అయ్యగారు. మేము కానీ రావాలి, మేము కానీ సాక్షి చేసుకోవాలని. ఈ మాటలు కాదు, నీకేం ఒక సహోదరి మార్తమ్మ గారికి నాకు కనపడ్డారు ఇందుకు ఎక్కడో. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకసారి ఇక్కడికి వస్తారా? అదిగో మార్తమ్మ గారు, తమ్ముడు రండి, మీ కుటుంబం అంతా రండి. ఇక్కడికి వచ్చేటప్పుడు మమ్మీ పరిస్థితి ఏంటి ఏంటండి? భస్మ తారకకు వెళ్ళారు. 4th stage క్యాన్సర్. థర్డ్ అంటే ఎక్కడొచ్చింది క్యాన్సర్? కడుపులో చుట్టూ గడ్డలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. కడుపు చుట్టూ గడ్డలు, ఇంకా మోషన్ ప్రాబ్లం. అది వినండి, లెటర్కి వెళ్ళే కాడ క్యాన్సర్. అప్పుడు మేము ఎలా తెలుసు మీకు? టీవీ ప్రోగ్రామ్ చూసాం. టీవీలో చూసారే. ఏం పని చేసుకుంటారు మీరు? మాది వ్యాపారం అండి. మార్కెట్లో షాప్ ఉంది, షాపు. ఏ ఊరు మీది? భద్రాచలం అండి. భద్రాచలం మార్కెట్లో షాప్. ఏం షాప్ అది? స్వీట్ షాప్. స్వీట్లు ఇంటికాడ తయారు చేస్తాం, తర్వాత అందరికీ అమ్ముతారు. అమ్మ కూడా యాక్టివ్గా పనిచేసేది దాంట్లో. అవునండి. డాడీ ఇగో రెండో కొడుకు, పెద్ద కొడుకు అన్నయ్య షాప్ దగ్గర షాప్లో ఉన్నారు. వీళ్ళు విశ్వాసంతో వచ్చారు. అమ్మ పరిస్థితి ఏంటంటే, ఆ రోజు ఇక్కడికి ఇలా వచ్చారు. వీళ్ళకి ఫోన్ వచ్చింది. ఏమని వచ్చింది?
వాళ్ళకి కాల్ చేస్తాం వెళ్ళిపో 1 వీక్లో కాల్ చేస్తాం వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. 10 days అయినా సరే వాళ్ళకి కాల్ చేయలేదు. ఏది క్యాన్సర్ హాస్పిటల్ అమ్మకి మోషన్ కాడ ఆపరేషన్ లేకుంటే బ్యాగ్ వేయటకు మోషన్కి బ్యాగును యూరిన్కి బ్యాగ్ బయటికి వెళ్ళాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చినప్పుడు? 1 month 1 month అయిపోయిందయ్యా. 1 month క్రితం ఆమెను ఇక్కడ తీసుకొచ్చి ఇటు నుంచి వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలని వచ్చారు వీళ్ళు, అంతేనా? అవునండి. వీళ్ళు వస్తుంటే కూడా కార్లు చాలా డిస్టర్బ్లు అయిపోయినాయి, అవన్నీ వదిలేసి చాలా టైం పడుతుంది. ఇక్కడికి వచ్చాక ప్రార్థన చేశాక నన్ను అడిగారు, ఏమని అడిగావు? అది హాస్పిటల్కి వెళ్ళమంటారా వద్దంటారా? వాళ్ళ అమ్మ గురించి బాధ పిల్లోడికి. నేనేమన్నా వద్దన్నారండి, వెళ్ళొద్దు, ఆపరేషన్ టైం వద్దు, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. నేను చెప్పా, ఆయన అడిగాడు, శనివారం ఉన్నారు మళ్ళీ ఆదివారం కూడా ఉన్నారు. ఉంటే నేను చెప్పాను, మీరు ఏమి హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, వెళ్ళిపోండి. అంతేనా బాబు? నువ్వు చెప్పామేగా. 3 స్ట్రిప్లు వెళ్ళామండి బసవతారక హాస్పిటల్కి. టెస్టులు అన్నీ చేసి 3 స్టేజ్లో ఉంది అని చెప్పారండి. మొత్తం ఇక్కడ దాకా పాకేసింది మొత్తం. యూరిన్ పైప్ తీసేయాలి, మోషన్ పైప్ తీసేయాలి, ఇది బ్యాగ్లు వేయాలని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మోక్షం కొట్టేస్తారు, ఇక్కడోటి పట్టుకుని ఇట్లా నడవాలా పాపం జీవితాంతం. అది కూడా ఒక 2 రోజులు పనిచేసి మళ్ళీ చచ్చిపోయి అది ఊడిపోతాయి, ప్రాణాలు పోతాయి. మోషన్ బ్యాగ్ అయితే 3 నెలల తర్వాత లోపలికి వేస్తామన్నారండి. యూరిన్ అయితే తీస్తే వేయడం కుదరదు, ఇంకా మేము అదైతే లోపలికి వేయం అని చెప్పారు. కానీ ఆపరేషన్ కూడా కిటికీలు బాగా పెద్దగా చెయ్యాలి, పెద్ద ఆపరేషన్. ఇక్కడ నుంచి ఇక్కడ పోసేస్తారు, చేసినా మరి 3 రోజులు అయితే ఐసీలో పెడతాం, మేము అన్ని పెడతాం. మరి తర్వాత అయితే మీ ఇష్టం, మరి మనిషి దక్కితే మీ ఇష్టం, లేకపోతే లేదు. నాకైతే అందరూ సంతకాలు పెట్టాలని డాక్టర్ గారు మాకు మాట ఇచ్చారండి. అలాంటి టైంలు వచ్చారండి వీళ్ళు ఇక్కడికి. నేను ఒకటే మాట, ఎందుకంటే వాళ్ళు చాలా చెప్తారు, ఎందుకంటే బాధ అలాంటిది. ఎంతో వీక్గా కూడా వచ్చారు కదయ్యా. ఆపరేషన్ పడుతుంది, మేము నమ్మకం చెప్పలేం. మీ ఫ్యామిలీ అంతా మా సంతకాలు పెడితే మళ్ళీ దీనికి బిల్డప్లు మేము ఆపరేషన్ చేస్తామంటే మేము సంతకాలు పెట్టామయ్యా, చేయమని పెట్టేశారా? పెట్టినాక అయితే వాళ్ళు ఆపరేషన్ డేట్ ఇస్తాం, మీకు ఫోన్ చేస్తాం, వెళ్ళిపోండి అన్నారు. ఈ లోపు వాళ్ళేమో ఫోన్ చేయలేదయ్యా మాకు. ఈ లోపు టీవీలో మీ ఫోన్ ఇది చూసి ఇక్కడికి వచ్చిన రోజునే, శనివారం ఇక్కడికి వచ్చిన రోజునే వాళ్ళు మాకు ఫోన్ చేశారయ్యా, మేము ఇక్కడ కూకొని ఉన్నాం, ఫోన్ చేశారయ్యా. అయితే ప్రార్థన చూసుకుని అప్పుడు వెళ్దాంలే అన్నట్టుగా మేము ఆగిపోయాం. మీకు చెప్పాము అప్పుడు, అయ్యా ఇలా ఫోన్ వచ్చిందయ్యా, మేము ఇలా వచ్చాం మీ దగ్గరికి అని చెప్తే మీరు వెళ్ళొద్దు అన్నారయ్యా. హాస్పిటల్కి వెళ్ళొద్దు అన్నారు. వెళ్ళొద్దని మేము భద్రాచలం వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి మళ్ళీ వారం ఇది 3వ వారం మేము వచ్చామండి. చప్పట్లు కొట్టండి. అమ్మా ఇప్పుడు ఎట్లా ఉందమ్మా నీకు? ఇప్పుడు నొప్పి వస్తుందండి. ఎప్పుడన్నా వస్తుందా? ఆస్మాలు వస్తుందా? రోజు వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది, అప్పుడప్పుడు కొంచెం బ్లడ్ కూడా పడుతుంది. ఓకే, నేను అనేది తింటున్నావా, మోక్షం వస్తుందా అని అడుగుతున్నాను నేను. తినబుద్ధి కావట్లేదు, తింటలేదు. అంటే ఏం తినకుండా ఇట్లా ఉన్నావా? ఆమె ఇలా చూస్తుంటే ఏమాత్రం కొంచెం కూడా నీరసంగా లేదు. ఇప్పుడు 1 నెల రోజులు అయ్యింది. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? బాగానే ఉంది. నేను అది చెప్పాలా, ఎందుకంటే పండ్లు జ్యూస్ తాగుతున్నావా, లేదంటే ఇది తిన్నావా, అది తిన్నావా, తర్వాత ఇష్యూ నీకు నీరసం తగ్గి తినగలిగి నీకు ధైర్యం ఉందా? ఇంకా వెళ్ళి హాస్పిటల్ చూపించుకోవాలనిపిస్తుందా? మైక్ ఎందుకు? నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు. మీ మీద ఏముందో మరి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తామన్నాం కదా, అప్పటి వరకు మిమ్మల్ని సాధారణ శోధిస్తాడు. ఇప్పుడు ప్రమాదం ఉందా, తప్పిందా, అది చెప్పండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఓకే ప్రైజ్ లార్డ్. పట్టుకోండి, పట్టుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా, రైట్ చప్పట్లు కొట్టండి అందరూ కూడా. వాళ్ళకి ఒక ప్రభావం ఉంది, అది నేను చెప్తాను, దానివల్ల ఇబ్బందులు పడతాయి. చప్పట్లు కొట్టాలి. అసలు అనకూడదండి. మీరు దొంగ భాషల దగ్గరికి వెళ్తే మీకు ఏ కష్టాలు ఉండవు, కానీ ఒక ఆత్మ గెలిచే ఒకటి గురించి ఎన్ని కష్టాలు. అసలు వెహికల్ గురించి చెప్పయ్యా, ఫస్ట్ వెహికల్ గురించి చెప్పి ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి? ఇది
ఇక్కడికి మూడోసారి అయ్యా. 3 సార్లు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కారు ఏమైంది? ఖమ్మం హైవేలో అది గ్యాస్ అయిపోయి మాకు తెలియదు, నాన్న తిప్పలైపోయిందంట, ఆగిపోయింది. రెండోసారి వచ్చినప్పుడు చెక్కుబోటు కూడా చికాకు జరిగిందయ్యా. రెండోసారి కూడా అదేసారి మళ్ళీ మా పెట్రోల్ ట్యాంక్ బెజ్జం పడిపోయి. ఎన్నోసారి? రెండోసారినయ్యా. రెండోసారి వచ్చినప్పుడు పెట్రోల్ ట్యాంకే బెజ్జం పడిపోయి పెట్రోల్ అంతా పోతుంది. ఓకే. మేము ఎక్కడా చూసుకోలేదు, భద్రాచలంలో కొట్టించిన పెట్రోల్ అంతా ఇక్కడికి వచ్చినట్టు అయిపోయింది. మేము ఇంట్రెంజ్లోకి తిరిగినప్పుడు మళ్ళీ 2000 కొట్టించి మన చర్చి కూడా ఇప్పుడు ఇవాళ వచ్చినప్పుడు ఏమైనా ఆటంకం వచ్చిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ పెద్ద ఆయన ఎంత బాధ అంటే ఫస్ట్ టైంలో చికాకు, రెండో టైంలో అయితే ప్రార్థనలో కూర్చోలేదు. 7 గంటల వరకు మేము రోడ్ల మీద ఉన్నాం, పిల్లలు ఆ మొక్కతో ఇక్కడ కూర్చుంది అన్నారు. నిద్ర పట్టకుండా ఈ రోగాలు ఇదంతా డైవర్ట్ అయిపోయింది. వ్యాపారం మీద కూడా ఎఫెక్ట్ పడిపోయింది. తండ్రి నాలో ఉన్నాడు, నేను నడిపిస్తానయ్యా, ధైర్యంగా ఉండండి అంటే వస్తామయ్యన్న, మీ ఇష్టం అన్న. ఎందుకంటే ఒకసారి రావాలి ఇక్కడ, వాళ్ళ విశ్వాసంతో 2 సార్లు వచ్చి ఇది 3వసారి. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడి ఓకే గాడ్లు తల్లి అమ్మ నీకేం లేదు, ఇక్కడ శక్తి బలం వచ్చేసింది, బాగున్నావు. అసలు ఫస్ట్ సారి నా అమ్మని గుర్తుపట్టలేదు, అది 2వ వారంలో ఎంతో మార్పు వచ్చేసావు, చక్కగా ఉంది. చూడండి ఏమైనా ఎలా రోగములు ఏమైనా ఉన్నాయా? యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఏముండవు అయ్యా తమ్ముడు. ఓకే రైట్. బాధలు చెప్పి తల్లి. ఇంట్లో సైతాన్ సోదంటే మీ ఆయన మంచోడు కదా అట్లాగా? అమ్మ నువ్వు టైం చాలా వేస్ట్ చేస్తావు తల్లి, ప్రార్థిస్తున్నాను. ఈ సహోదరి కంగారు పడుతుంది, ఆమె ఇంట్లో సోదరులు ఉన్నాయి, ఆమెకి ఒంట్లో సోదరులు ఉన్నాయి, ఆమె యేసు వస్త్రపురానికి రావాలంటుంది, ఆశపడుతుంది. దారి తెరుగు, మార్గు తెరుగు, ఏమైనా బాధలు ఉంటే తొలగించు యేసయ్య నామంలో. ఆమె దయచేసి గమనించండి, సమయం అనేది చాలా విలువైంది, దయచేసి గమనించండి. హలో ప్రైజ్ లార్డ్, చెప్పండి అయ్యా. లైవ్ చూస్తున్నారా? చెప్పండి బ్రదర్, చెప్పండి. చెప్పయ్యా త్వరగా. ఎప్పటి నుంచి వచ్చింది? ఎవరేమని చెప్తున్నారు మీకు? టాబ్లెట్లు వేసుకుంటున్నావా? తగ్గుతుందా ఏమన్నా? సరే ఒకసారి యేసు ఆశ్చర్యపరక రా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, సరేనా? ఈ షుగర్లో బీపీలు ఈ ఏంటో ఆ పైల్స్ అంటున్నారు, పక్షవాతాలు అంటున్నారు, క్యాన్సర్లు అంటున్నారు, తలకాయలు గెడ్లు ఉన్నాయి అంటున్నారు. డాక్టర్ గారు గెడ్లు ఉన్నాయని చెప్పేసి పగలు కొట్టేస్తున్నారు, తలకాయలు పగలు కొట్టేస్తున్నారు. ఇక మన వాళ్ళకి దిక్కు మొక్కు ఉండదు, తలకాయలు పగలు కొట్టేస్తున్నారు, దిక్కు మొక్కు ఉండదు. ఆఖరికి ఏమాయా ఇట్లా అయిపోయింది, తలకాయ పగలు కొట్టేశారు, ఇట్లా అయిపోయిందంటే మాకేం చేయమంటారు, గెడ్లు ఉన్నాయి. మళ్ళీ ఇదేంటంటే రీఫార్మ్ అయింది అంటున్నారు. ఏమిటి ప్రార్థనకు రండి, ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోండి, ఏది ఆపరేషన్ అక్కర్లేదు. హలో హలో ప్రైజ్ లార్డ్, చెప్పండి. కుడిసే ఇరిగిపోయిందా మొత్తం? ఇంకేమైనా ఉందా? ఇరిగిపోయిందా మొత్తం? ఓరి నాయన, ఇలాంటి ఫోన్లు ఎందుకు వెళ్తున్నారు? చూడయ్యా, కొద్దిగా క్యాన్సర్లు ఉంటాయి, అవి చెప్పమను. స్తోత్రం నాయన, కుడిచే ఇరిగిపోయిందంట, ప్రార్థిస్తున్నాం అద్దుకునేటట్టుగా. ఆమె దయచేసి సీరియస్ కాల్స్ కలపండి. ఈయనకి కుడిచే ఇరిగిపోయింది, పెద్ద అయినా పాపము. దయచేసి క్యాన్సర్లు, హెచ్ఐవీలు, ఏమండి లివరు ఖరాబ్ అయిపోయిందని చెప్తున్నారండి. ఆ హాస్పిటల్కి వెళ్తే అసిమెంట్ ఇచ్చి చెప్పండి. తలకాయలో ఇంతంతలో గడ్డలు ఉన్నాయి, కడుపులో ఇంతంతలో గడ్డలు ఉన్నాయి, తర్వాత రొమ్ములు ఇంతంతలో గడ్డలు అవి రానివ్వండి. రెండమ్మ అలాంటి వాళ్ళు ఎవరున్నా, ఎవరి మాట ఒకేలా మొగుడు ఇష్టం లేకపోతే వదిలిపారేసి ఇక్కడికి వచ్చి తగ్గించుకుని వెళ్ళండి. కొంతమంది భర్తలు రోగం వస్తే వదిలేస్తున్నారుగా, మళ్ళీ మేము ప్రార్థన చేస్తుంటే బాగున్నావా రా 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 అని చెప్పి తీసుకెళ్తున్నారు. కాబట్టి బాగున్నప్పుడు వదిలేస్తారు, బాగుంటే రా 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 ఎక్కడొద్దు, అలాగే ఏదో గొడవైంది గుట్టి రా 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 అని పిలుస్తారు. వెళ్ళిపోండి మరి, ఇంకేం ఇక్కడికి రండి ఫస్ట్. హల్లెలూయా. హలో చెప్పండి అమ్మా. గారు, నా పేరు సురేఖ, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి.
బాబుకి వివాహం గురించి పాపకి గర్భఫలం గురించి ప్రార్థన చేయండి అయ్యా కొంచెం. బా, ఓ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తావమ్మా? తప్పకుండా బ్రదర్. మంచి అంటే వీళ్ళకి పెళ్ళిళ్ళు పిల్లలు పుట్టాక చేస్తావా? ఏంటంటే ఏం బ్రదర్? మీ అబ్బాయికేమో పెళ్ళి అవ్వాలి, మీ అమ్మాయికేమో పిల్లలు పుట్టి ఆ తర్వాత చేస్తావా? అదే తొమ్మిది కూడా ఉండాలిగా బ్రదర్. చేయమనగా చేయటానికి ఉండవాళ్ళం అయితే మీకు ఫోన్ చేయండి బ్రదర్. అట్లానా? సరే సరే సరే. స్తోత్రం నాయనా, ఈ బిడ్డలకి మేలు చేయండి. వారికి ఏదైతే ఆశ అడిగారో కార్యం జరిగించండి. యేసునామములో ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దయచేసి గమనించండి, నేను ఓపెన్గా చెప్తున్నాను. హాస్పిటల్లో గర్భఫలం గురించి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒక వివాహ సంబంధం చూడటానికి ఎన్ని డబ్బులు తీసుకుంటున్నారు ఈ ఛానల్ వాళ్ళు కానీ, లేకుంటే మనుషులు మీడియేటర్స్. ప్రార్థన అయితే ఉచితంగా. ఈ చూడు ఎంత తెలివితేటలు ఉన్నాయి ఆవిడకి, మాకు డబ్బే లేదంటుంది. హాస్పిటల్కి వెళితే ఉట్టిగా పుణ్యానికి తీసుకుంటారు ఆవిడ్ని. రమ్మా మా బంగారమా, రామ్మ తల్లి, నీ కొడుకు పెళ్ళి అయిపోద్ది, నీ కూతురు పిల్లలు వచ్చేస్తారని. ఇది అద్భుతం దేవుడు చేస్తున్నాడు. ఈ టీవీ పరిచర్య లక్షల్లో ఉంటుంది. మరి ఉదయం ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి 11:30 వరకు, మళ్ళా 3 నుంచి 4 గంటల వరకు, రాత్రి 11 గంటల వరకు ఉంది. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? మాకు దేవుడు వరం ఇచ్చాడు, అది మీకు ఉపయోగిస్తాము. మీరు కూడా కొద్ది కొద్దిగా సహాయం చేసి దేవుని సేవ. మేము మరీ భేదోళ్ళు, అన్నాను కూడా లేవని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ తెలివితేటలు దేవుడి దగ్గర పనిచేయవు. మన జ్ఞానం ఎంత, మనమెంత. దయచేసి తింగరతనంగా మాట్లాడే వాళ్ళు మాకు కాల్ చేయొద్దు. మీరు ప్రార్థన చేసుకోండి, మీ సంఘాల్లో ప్రార్థన చేయించుకోండి. మేము మంచితనంగానే చెప్తున్నాం. దయచేసి మీకు మేలు కలుగుతుంది. రోడ్లంటే తిరిగి హాస్పిటల్లో బాత్రూమ్ కాడ పడుకునే కర్మ ఏంటి? రండి ఇక్కడికే, విడుదల పొందుతారు. అది నేను చెప్పగలుగుతున్నా. హలో చెప్పండి అయ్యా. అదే మా చిన్నమ్మకు కాల్ చేయకపోయింది సార్. మీ చిన్నమ్మకే సార్ ఉంది అక్కడ? ఉన్నది ఆవిడే? ఇక్కడ ఉన్నారు అయ్యారు. ఇవ్వండి ఆవిడకి, ఇవ్వండి. ఏ ఊరి మీది అమ్మా? వందనాలు. ఎంతకాలం అయిందమ్మా నీకు అట్లా అయ్యి? మరి ఏ ఊరి మీది? ఏ ఊరమ్మా? సరే, అది ఆవిడేదో పల్లెటూరు చెప్తుంది, అది ఎవరికి అర్థమవుతుంది. స్తోత్రం నాయన. ప్రతి తల్లికి కాలు చేపడిపోయి చాలా బాధపడుతుంది. విడుదల పరచండి యేసునామములో ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ లైవ్ అయిపోతుంది ఇంకా, అయినా కూడా మీకు మేము ప్రార్థన చేస్తాము. లైవ్ అయిపోయినా కూడా మీరు కాల్ చేయండి. దేవునికి మహిమ కలుగాక. హలో హలో అమ్మా, చెప్పండి. ప్రైజ్ లార్డ్. వందనాలు తల్లి, చెప్పండి. మాది రాజమండ్రి దగ్గర చింతపల్లెటూరు అయ్యారు. అయితే మా సిస్టర్ కొంచెం మెంటల్ గా అప్సెట్ అయిందండి. స్తోత్రం నైనా. ఈ బిడ్డ వాళ్ళకి ఉన్న సమస్యలు, శోధనలు అన్నీ చెప్తున్నారు. ప్రార్థిస్తున్నాం, వారికి మేలు చేయండి యేసునామములో ఆమేన్. కాల్స్ స్పీడ్గా వస్తున్నాయి. దయచేసి ఇప్పుడు లైవ్ అయిపోతుంది. అలాగని మీరు లైవ్ అయిపోయింది అయ్యో బాబు అని బాధపడొద్దు. లైవ్ అయిపోయినా కూడా మేము లైన్లోనే ఉంటాను, ప్రార్థన చేస్తాను. దయచేసి సహకరించండి. మీరు కాల్స్ చేస్తే మీకు ఫోన్లో మాట్లాడి దేవుని ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడినట్లుగా ప్రార్థిస్తాం. హలో, థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. మరి సర్వశక్తి కలిగినటువంటి దేవునికి మరి ఎంతో వందనాలు. యేసు ఆశ్చర్య పర్వంలో జరుగుతున్న ఈ స్వస్థత విడుదల కార్యాలకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి. ఎలాంటి రోగమైనా అయ్యగారి దగ్గరికి ఇది తగ్గుతుందేమో, ఇది తగ్గదేమో, ఇది ఆయనకు తెలిసేమో, ఇది తెలియదు, అవి ఏముండవు. ప్రపంచ హాస్పిటల్లో, ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అన్నీ తిరిగిన జబ్బు తెలవదమ్మా, మీదేంటో, మీ పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్తే ఇక్కడ రండి, విడుదల పొందండి, వెళ్ళండి. రండి. మరి విడుదల కానుక ఖచ్చితంగా ఉంటుంది. దయచేసి గమనించండి. మేము ఈ పరిచర్య చేయాలంటే విడుదల కానుక ఖచ్చితంగా ఉంటుంది. అక్కడికి వచ్చి ఆ పాస్టర్ గారు ఫ్రీగా చేస్తున్నారు ఇదేంటి అని అనొద్దు. ఏదేమో దేవుడు ఎవరికి వరం ఇచ్చారో మనదే. రత్నప్రియ అంట, ఉప్పలపాడు, నర్సరావుపేట అంట. చప్పలు కొట్టండి. ఈయనేనా రత్నప్రియ? ఈవిడేనా?
ఓకే, మైకిల్ ఇవ్వండి. అక్కడ బోన్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్, తలలో గెడ్డ, ప్రక్కలో కూడా గెడ్డలు ఉన్నాయమ్మా, గుండెల్లో గెడ్డ. ట్రీట్మెంట్ ఆపేశారా? ఏ హాస్పిటల్లో చూపించారు మీరు? దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈమె ఎవరు భార్య? నా వైఫ్. మీ వైఫా? మొత్తం బాగా వీక్ అయిపోయిందా? వీక్ అయిపోయిందండి. వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళు రాలని, నేను అత్తయ్యని, కొడుకు కోడలా? మీరు మన టీవీ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూస్తున్నారు? నేను వారం నుంచి చూస్తున్నాను. వారమేనా? వారం నుంచి చూస్తా. వారాలు పోయిన వారంలో రావాలనుకుంటే డబ్బులు అందుగా రాలేదు. ప్రార్థన చేసుకున్నా వచ్చే వారానికి నాకు మీది సహాయం ఏ చేయాలి. ఊరు అన్నారు? ఉప్పలపాడు, నర్సరావుపేట, ఉప్పలపాడు. ఎప్పటి నుంచి ఉంది క్యాన్సర్? ఇవిడికి సంవత్సరంన్నర నుంచి ఉంది. సంవత్సరంన్నర నుంచి క్యాన్సర్ ఉంది. 38 లక్షలు పెట్టాము ఇప్పటికి. వాళ్ళు ఏం తగ్గిద్ది అన్నారు, తగ్గలేదు. ఇంకా ఫస్ట్ గడ్డే పెరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడేమో ఇది ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఓకే, తల్లో ఈ సైడ్. ఈ పిల్లలు ఇద్దరు ఎవరు? అమ్మాయి పిల్లలే. అమ్మాయి పిల్లలేనా? పాపం తిండి కూడా తినట్లేదు అనుకుంటా. వారం నుంచి తింటలేదు, తిన్నా వాంతింగ్ అవుతుంది. అది కాళ్ళు కూడా వాసినాయి. కాళ్ళు వాపులు తగ్గిపోతే చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, అద్భుతం చేయండి, ఈ బిడ్డని దర్శించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకో పట్టుకో. Feel the Holy Spirit. ఆమేన్. జీసస్. జాత చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి. యేసయ్యా నీ స్తోత్రం. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమెకి దమ్ము వస్తుంది, టెన్షన్ పడద్దు. మీరు అత్తగారా? ఇప్పుడు ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి అన్నారు? ఫస్ట్ ఏమైంది? ఫస్ట్ గుండెల్లో నొప్పి అంటే తీసుకెళ్తే గుండెల్లో నొప్పి. ఆమేన్, ఆమేన్. అక్కడికి వెళ్ళి కూర్చోరు. కాళ్ళు వాపులు కూడా ఉన్నాయి. కూర్చోండి. ఆమెకి ఇప్పుడు ఎక్కువ చేయకూడదు ఈ అభిషేకము. ఇప్పుడు మీరు టీవీలో చూసారా? ఎవరని చెప్పారా? మైక్లో మాట్లాడు. టీవీలో చూశాను. మా చుట్టాల అమ్మాయి, ఒక అమ్మాయి చెప్పింది. ఏమైంది వాళ్ళకి? వాళ్ళు వచ్చారు ఇక్కడ గట్ట? వాళ్ళు కూడా టీవీలోనే చూస్తున్నారంట. వాళ్ళు రాలేదా? వాళ్ళు రాలా. ఒకసారి పోయి రావదనా తగ్గిపోద్దమ్మా. ఇప్పుడు 4th స్టేజ్ అన్నారా? 4th స్టేజ్ అని అన్నారండి. వాళ్ళు మళ్ళీ 4 లక్షలు పెట్టుకుంటే 3 నెలలు బతికిస్తాము, లేకపోతే లేదన్న. 4 లక్షలు పెట్టుకుంటే 3 నెలలు బ్రతికిస్తారు. 3 నెలలు. అసలు ఏం క్యాన్సర్ అసలు ఆవిడకి? బోన్ క్యాన్సరే. బోన్ క్యాన్సరా? బోన్ క్యాన్సరే. ఓకే. ఎక్కువ ఇప్పుడు ఛాతులు ప్రాబ్లం కనపడుతుంది. గుండె ప్రాబ్లం ఉందా? తీయాది కదా అన్నారు. మేము మంచిగా చేస్తాము, మీరేం టెన్షన్ పడదు. చిన్న పిల్లలతో ఇగో ఇద్దరు చిన్న పిల్లలండి, పాపము చిన్న వయసు, ఇగో భర్త, అర్థం కాని పరిస్థితులండి. ఇప్పుడు ఛాతిగో ప్రాబ్లం, మళ్ళీ 4 లక్షలు, మళ్ళీ అది కూడా 3 నెలలే బతుకుతుంట, తర్వాత 4 లక్షలు ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితుల్లో కాళ్ళు వాపులు కూడా ఉన్నట్టు తీసుకోమ్మా. ఆమేన్. కాళ్ళు కూడా వాపులు ఉన్నాయి. ఇవి మొత్తం ఇప్పుడే తగ్గిపోతుంది. ఇప్పుడు ఇద్దరు సపోర్ట్ వచ్చింది కదా. ఆమేన్. ఆయిల్ వాటర్ తెచ్చుకోమని ఆయిల్ పెట్టేసేయండి. ఈ వాపులు తగ్గిపోతాయి. ఇప్పుడే వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. ఆమేన్. హల్లెలూయా. నూజివీడు రమేష్ గారా? చెప్పండి అయ్యా. అదే సర్పంచ్ గారిని. అదే కాలు సయాటిక ప్రాబ్లం బాగా పెయిన్ వస్తున్నాయండి. గతంలో ఒక 2 years బ్యాక్ వచ్చిందండి, తగ్గిపోయింది. మళ్ళీ వారం నుంచి వస్తున్నాయండి. కాలు తోలేను ఒక కంటిన్యూ 1 month. అయ్యో పెయిన్ చేస్తుంది. స్తోత్రం నాయన. మీ దాసులు బట్టి ప్రార్థిస్తున్నాము. వారికి శోధన వచ్చింది ఆ కాలు, ఆ డ్రైవింగ్ వల్ల. మరి ప్రార్థిస్తున్నాం, అద్భుతం చేసి ఆ నొప్పిని, ఆ బాధను బలకింద తొలగించు. ఏస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమె వీలుంటే ఒకసారి ఆశ్రయపురానికి రండి అయ్యా, దేవుడు కార్యం చేస్తాడు. ఇది టాబ్లెట్లు వేసుకున్నా కూడా తగ్గదు కదా. తగ్గట్లేదు. అదే రండి అయ్యా, రండి, దేవుడు కార్యం చేస్తాడు.
ఆమేన్. ఇది యూట్యూబ్ దాంట్లో హల్లెలూయా, దాంట్లో హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి చెప్తున్నాను, తండ్రి మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. మరి యేసయ్య నామములో ఎంతోమంది విడుదల పొందుకుంటున్నారు, ఎంతోమందికి నెమ్మది శాంతి దేవుడు కలుగు చేస్తున్నాడు. అనారోగ్యాలు, మరి అప్పుల సమస్యలు, అలాగే మరి కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, మరణ సంబంధమైనటువంటి వ్యాధులు, రోగాలు, ఇటాన్నిటి నుండి నజరేయుడు యేసు నామములో మీకు విడుదల కలుగుతుంది. దయచేసి మీరు టెన్షన్ పడకండి, తండ్రి దగ్గరికి రండి, సమాధానం పొందుకోండి. మరి యేసు ఆశ్రయానికి వచ్చి విడుదల పొందుకున్నటువంటి వాళ్ళు మరి ఎంతోమంది మరలా 2 సార్లు 3 సార్లు ఏమి వచ్చేది లేదు, ఒకసారి వచ్చి విడుదల పొంది వెళుతున్నారు. మీరు కూడా వచ్చి విడుదల పొందండి. తండ్రి చేసే అద్భుతాలను కళ్ళారా చూడండి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. మరి ప్రతిరోజు కూడా మన కలవరి టీవీలో ప్రతిరోజు దేవుడు మన ద్వారా నిరీక్షణ టీవీ ప్రతిరోజు కూడా 10:30 నుండి మరి మన యొక్క లైవ్ వస్తుంది. 10:30 మన లైవ్ వస్తుంది. మరలా మధ్యాహ్నము 3 గంటలకు వస్తుంది, రాత్రి 11 గంటలకు వస్తుంది. దయచేసి మీరు చూసి విడుదల పొందండి. హలో ప్రైజ్ లార్డ్ అండి. హలో ప్రైజ్ అమ్మా, ఎంత నెమ్మదిగా ఉన్నావేంటమ్మా? అంత నెమ్మదిగా మాట్లాడుతున్నావేంటి? గట్టిగా మాట్లాడు. సరే నేనేం చెప్తాను కానీ, స్తోత్రములు తండ్రి, దేవానికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్. మరి ఎంతో బలహీనులు హాస్పిటల్లో ఇక బ్రతకరండి తీసుకుపోండి అన్న వాళ్ళు ఇక్కడ తీసుకొస్తున్నారు. యేసయ్య ద్వారా దేవుడు కార్యం జరిగించి స్వస్థపరుస్తున్నాడు కనుక దయచేసి మరోసారి చెప్తున్నాను, ఎటువంటి బాధ లేదు, ఎటువంటి దిగులు చింత పెట్టుకోకండి. ఆయన కృప మనం ఉన్నది. ప్రతిరోజు స్వస్థత ప్రార్థనకు మీరు అందరూ రండి, విడుదల పొందండి. మరి ఇంకా దేవుని దీవెన పొందండి. దేవుడు తన అద్భుత కార్యం మీ పట్ల జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు ఈ లైవ్ని చూసి ఎంతవరకు మీరు ఈ లైవ్ని చూసి ఉన్నారు, దేవునికి వందనాలు. మరోసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. వీలుంటే శనివారం స్వస్థత ప్రార్థనకు రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. మరండి, నేను 1 తారీఖుని వచ్చాము, బాబురావు గారు నేను వస్తే నాన్న వారికి కళ్ళు కనిపించట్లే అని చెప్పానుగా. అవును, చెవులు నడవలేదు, చెవులు కూడా వినపడవు కదా. బాబురావు గారు విజయవాడ నుంచి వచ్చాము. తెలుసమ్మా, నేను చెవులు కూడా వినపడవు అని చెప్తున్నాను కదా. వచ్చారు భార్య భర్తలు. వారికి ఏంటంటే వారికి తెలీదు, వారి నమ్మకంగా మరి ఉండలేకపోతున్నాడు, ఏం మైండ్ సెట్ లేదు కదా. వారిని ఇంటికి రావటానికి మరి నేను రప్పించలేకపోతున్నాను. అయ్యారండి అమ్మా, మీరు ఇప్పుడు ఒకసారి మీరు లైన్లో ఉండండి. అమ్మ ఈ కాల్ అమ్మ, హలో, ఈ ఫోన్ మళ్ళీ చేయాలి, ఈ ఫోన్ మళ్ళీ చేయండి వీళ్ళకి. ఇప్పుడు లైవ్లో మాట్లాడతాం. అమ్మ మేము లైవ్లో ఉన్నానమ్మా. ఇప్పుడు మీరు 10 నిమిషాల తర్వాత కాల్ చేయండి. లైవ్ 10 నిమిషాల తర్వాత. మీరు విజయవాడ కదా మీది. అప్పుడు మీరు చెప్పారు కదా, బాగానే ఉన్నాడయ్యా, మాట వినపడుతుంది, నడుతున్నాడు, కొంచెం బాగానే ఉన్నాడని చెప్పారు కదా. మీరు చెప్పారు కదా బాగానే మాట్లాడుతున్నాడు. నేను చెప్పి అప్పుడు ఫోన్లో మాట్లాడినప్పుడు మంచిగా చెప్పారు కదా బాగున్నాడని. అన్నారండి, మీకు తెలవట్లేదా? అన్నారు, కనిపిస్తే వారిని ఎలాగోలో మళ్ళీ నేను ఒకసారి తీసుకురాగలను. కళ్ళు కనిపించట్లేదా? అప్పుడు కొంచెం మంచిగా కనిపిద్దాయా? కొంచెం కనిపించింది అన్నారు, అన్న తర్వాత కనిపించట్లేదు. ఇప్పుడు కనిపించట్లేదా మళ్ళా? సరే మళ్ళీ చేయండి, ఓ 10-15 నిమిషాల తర్వాత చేయండి. గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్. దయచేసి లైవ్ ముగించుకుంటున్నాం. ప్రార్థన. స్తోత్రములు నాయన,
ఈ బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఇప్పుడు వరకు చూశారో వారందరూ దీవించండి, కరుణించండి, ఘనత మహిమ ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి ప్రతిరోజు మీరు వచ్చుతున్న లైవ్ చూసి మాకు ఫోన్ చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే నిజంగా బాధల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా యేసు ఆశ్రయపురం రండి, విడుదల పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. తలనొప్పి, కాళ్ళు నొప్పులు, కింద కూర్చుంటే కూర్చోలేకపోతున్నా. అవునా? ఏ ఊరి మీది? పట్టుకో. ఆరాధన 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 నీవే, ఆరాధించు నిన్ను దేవా, ఆనందించు దేవా, ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధన 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 నీవే, ఆరాధన 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 నీకే. అందరం కలిసి ఆరాధన 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 నీకే, ఆరాధించు నిన్ను దేవా, ఆనందించు నిన్ను దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏం పేరు? కాళ్ళు నొప్పులు కొంచెం. నీ పేరేంటి? నా పేరు అనంతలక్ష్మి. ఎన్ని సంవత్సరాలుగా పడుతున్నావు? 2 సంవత్సరాలుగా. 2 సంవత్సరాలు. ఏ ఊరు మీది? ఒంగోలు. హాస్పిటల్కి వెళ్తావా? హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్న 1,00,000 రూపాయలు దాబెట్టినా ఏమీ లేదని చెప్పారు. మా తమ్ముడు టీవీలో చూసి ఏడికి వచ్చాడా? మరదలు వచ్చింది. మరదలు సొంత మరదలా? చూసి టీవీలో మా ఆయన చూస్తాడు రోజు టీవీలో. మీ నువ్వు ఓకే చూసి ఇంకా పలానా సాటికి వెళ్ళండి మీ ఇద్దరు అన్నారు. అయ్యగారు తగ్గిస్తాడు పోండి అంటే వచ్చాం. నువ్వు చర్చికి వెళ్తావా? చర్చి. అయ్యగారు తగ్గిస్తాడని మీ తమ్ముడు చెప్పాడా? ఓకే. అగు ఎక్కడుందా నొప్పు? ఇది పచ్చి ఇలాంటి నొప్పి వస్తుంది కదా. ఓకే తగ్గిస్తాం అది. ఓకే నీకు శక్తి వచ్చిందా? దడగా ఉంది. దడ వస్తుందా? ఓకే పట్టుకో. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. ఓకే తల్లి నీ పేరు మళ్ళీ చెప్పు. అనంతలక్ష్మి. ఓకే పిల్లలు ఉన్నారా? పిల్లలు అయినాయా లేవా? కాలేదు. ఏమన్నా చచ్చిపోతానని భయం వేస్తుందా అప్పుడప్పుడు? దంతు కూర్చోడానికి రాదు, కాళ్ళు భలే బాధ, పిచ్చి కళ్ళు నిద్ర పట్టదు, గుండెల్లో. ఇదంతా ఇలా ఇలా కొంచెం తీసిన నొప్పి వచ్చింది, తల దూకుంటాకి రాదు. దేవుడు గొప్పవాడు. ఎవరు? యేసు ప్రభు అనాలి గట్టిగా. యేసు ప్రభు గొప్పవాడు. పట్టుకోండి. జా లే ఉల్లంత నొప్పులోనే తగ్గిపోయింది. పరిగెత్త నువ్వు అనుకోండు రా పరిగెత్త. చేతులు ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. గుండె తాడా తగ్గింది. నిజంగా తగ్గిందా? తగ్గింది. కాలే కొంచెం. ఎక్కడ కొంచెమా? సరే ఈ రోజు ఏంటో మరి అర్థం కావట్లేదు. సరే అమ్మే ఎక్కడుందో నొప్పి ఉందా? ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదా? ఇట్లానే సరిపోయిందా? కాలు కొంచెం ఒక రకంగా ఉంది. ఇప్పుడు అన్నీ తగ్గినట్టు అనిపిస్తుందా? భారం దిగిపోయి చూసావా? ఇప్పుడు దాకా ఇట్లా నడవలేక వచ్చావు కదా. ఏంటి ఏమైంది నీకు? బాగానే ఉంది. తేలికైపోయిందా? నాతో పడిగా ఇట్లాగా మనిషికి తగ్గిపోయింది. ఈమె 2 మనుషులండి. అంటే ఒక్కడే యేసయ్య. చెప్పు. ఈ మనిషి అదే నాకు తెలుసు. నీకు ఎంతమంది తమ్ముళ్ళు? 2 తమ్ముళ్ళు. అక్కలు అన్నలు ఇంకా 2 తమ్ముళ్ళు నేను. ఈ తమ్ముడి దగ్గరికి వెళ్తే ఈ దగ్గరికి అదే వెళ్ళొద్దు. ఒక తమ్ముడి దగ్గర ఈయన మంచివాడు కొంచెం. ఇక అంతే. ఓకేనా? పడుకో పడుకో పడుకో. చెప్పా కాలు వచ్చింది వెనక్కి. ఆమె
చప్పట్లు కొట్టండి. అలా చూస్తారేంటి? రైట్ రైట్, దేవునికి మహిమ. హల్లెలూయా. బాగుండాడు, నడుతున్నాడు, నడక కాలు కూడా వేయలేడు, గడగడ గడగడ ఆడిపోతాడు, గడగడ గడగడ ఆడిపోతాడు, కాలు వేయలేడు. నీకు ఎప్పుడైతే నువ్వు ఇక్కడికి వచ్చావో, ప్రార్థన చేసావో, పేసగా తీసుకెళ్తా గడా గడా నడిచేసాడు. నడిచేట్టు అడుగు కూడా వేసేవాడు కాదు. మనం పట్టుకుంటా అన్న నాకు భయం వేస్తుంది నడవటానికి. నడుచుకోపో. ఎలో చప్పట్లు కొట్టండి గట్టిగా. వెంకటేశ్వరరావు, నర్సరావుపేట. పక్షవాతం వచ్చిందా? వచ్చిందండి. మీకేమైతాడైనా? మా భర్త అండి. భర్త. ఎందుకలమైంది పక్షవాతం వచ్చి? పిడిసిలాగా వచ్చిందండి. కరోనా అప్పుడు, రెండో కరోనా అప్పుడు వచ్చింది. ఫిట్స్ ఉందా ఇప్పుడు? అసలు లేదు, ఆ రోజు వస్తమే. ఓకే, అయిపోయింది. పక్షవాతం, నరాల బలహీనత, ఏంటి అది, తల గుచ్చుకున్నాము, ఒళ్ళంతా గుచ్చుకున్నట్టు, ముళ్ళు గుచ్చుకున్నట్టు. పసిపిల్లవాడుగా ఉంటుందా? శరీరం అంతా మెతక, ఇటు పట్టుకోలేము, నొప్పి. ఆయన ఒళ్ళంతా నొప్పి, ముళ్ళు గుచ్చినట్టు ఉంటుందా? వెంకటేశ్వరరావు, ఏం పని చేసావేంటి? ఏం పని చేస్తావు? పొలం పనా? ఇప్పుడు మాట కూడా రావట్లేదుగా. పెద్దగా మాట్లాడలేకపోతున్నాడు. మాటలు వస్తాయి కానీ పెద్దగా మాట్లాడు. ఏంది అట్లా అంటావు? అట్లా అంటున్నావేంటి? పట్టుకోండి ఆయన్ని. చూడు, నన్ను చూడు. వెంకటేశ్వరరావు, భయపడుతున్నావు ఎందుకయా? ఏమైంది? మాట రావట్లేదా? ఆమె ఆగు. వెంకటేశ్వరరావు, నీకు మాట రావాలి కదా? ఆమె థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి అందరూ, చప్పట్లు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. వెంకటేశ్వరరావు, నన్ను చూడు, నన్ను చూడు, ఇక్కడ చూడు, చూడు. ఆమేన్. రా 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 రా. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రం. యేసు నామములో లేపు, కాళ్ళు లేపు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అది అరికాలు ఓకే. యేసు నామములో. వెంకటేశ్వరరావు నీ పేరు? ఆమేన్. చూడు, యేసయ్యను రా, వెళ్ళిపోతున్నాడు. నడు నడు. చప్పట్లు కొట్టండి అందరూ. కాలు తీసి ఇట్లా లేయి, కాలు పైకి లేపుతున్నాయి. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఇక నడుచుకోపో. ఏలో చప్పట్లు కొట్టండి గట్టిగా. చెప్పమ్మా, ఏంటి మీ ఆయన సంగతే? 4-5 సంవత్సరం బాబు నడవక ఒంటరిగా నడిచేస్తున్నాడా? యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పు, ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఆయనకి? 7 మగ పిల్లడేడి? తమ్ముడిని తెచ్చాను. ఈ సొంత తమ్ముడా? రావాయా బాబు రా. ఏంటి మీ బావా? బావా, నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావా లేదా? ఓకేనా మీ బావా? అంటే ఎంతకాలమైంది ఇట్లా మొత్తం మంచంలోకి వెళ్ళిపోయి? కనీసం 5 సంవత్సరాలు ఉండండి. 5 సంవత్సరాలుగా నడవడం మనిషి సొప్పట్లో. రెండోసారి కరోనా వచ్చిన కాడి నుండి 2 ఏళ్ళు అట్టట్ట లేచాడు.
సంవత్సరాల నుండి లేవట్లా. ఆ అన్నం కూడా మనమే పెట్టేవాళ్ళు మంచం మీద ఉంటే. అన్నం కూడా నువ్వేనా? వెంకటేశ్వర చేతుల పైకి ఎత్తు. ఇప్పుడు చెయ్యి కూడా పాపం ఇట్లా ఇలా ఉంది, లేగట్లేదు. ఆయనకి 5 సంవత్సరాల నుంచి బాధేనండి. మేము వస్తాం సైతాన్ని రానివ్వలేదు సంవత్సరం నుంచి. ఇక అవన్నీ వదిలే. ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు. జరిగిందండి. బాగుండాడు బాబు, బాగుండాడు. నడుతున్నాడు, నడక కాలు కూడా వేయలేడు. గడగడ గడగడ ఆడిపోతాడు, గడగడ గడగడ ఆడిపోతాడు. కాలు వేయలేడు. నీకు ఎప్పుడైతే నువ్వు ఇక్కడికి వచ్చావో ప్రార్థన చేసావో పేసగా తీసుకెళ్తా గడా గడా నడిచేసాడు. ఇప్పుడు ఉందో అక్కడ వచ్చి ప్రార్థన చేస్తున్నావు. మీరు స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన చేసినాక పేస వస్తాయంటే వెళ్ళాం. వెళ్తే అప్పుడు నడవలేదా? అసలు నడిచేట్టు అడుగు కూడా వేసేవాడు కాదు. మనం పట్టుకుంటా అన్న నాకు భయం వేస్తుంది నడవటానికి. ఓకే, మీరు మాట్లాడకండి, ఏడోకు. స్టక్ అయిందా? ఎస్ఐ బాగు చేస్తాడు. వెంకటేశ్వరరావు చర్చికి వెళ్ళేవాడు నువ్వు? వెళ్తావా? ఓకే ఓకే. గ్యాస్ ఉందా? అది కూడా తీసేస్తా, ఏం కాదు. కుర్రోడు ఆగట్లేదేంటి మీ ఆయన? ఏం సంగతి? నవ్వుతో మాట్లాడిపోయింది. నడవలేకపోతున్నాడు కదా, శక్తి వచ్చింది కదా, నాకు ధైర్యం వచ్చింది బాబా. ధైర్యం వచ్చిందా? మాట్లాడలేకపోతున్నది ఈ సంతోషం వద్దు కదా, నాకు కోపం వచ్చేస్తుంది. వెంకటేశ్వర గారు మాట వస్తుందా? హలో 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 కాదు, మైక్ టెస్టింగ్లు కదా. అక్కడ చెప్పు, ఎట్లా ఉన్నావు? మంచిగా అనిపిస్తుందా? చేతులు పైకెత్తు. ఆమేన్. అట్లా ఇవి ఇప్పుడు ఇది చెయ్యా ఇలా లేపలేస్తున్నాడు. ఎట్లా పెట్టాడు? ఇప్పుడు లేపాడా? అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. వెంకటేశ్వర గారు మీరు చప్పట్లు కొట్టండి. వెంకటేశ్వర గారు చప్పట్లు కొట్టండి. ఆమేన్. ఇంకా ప్రార్థన ఉంది ఈయనకి, అవి అయిపోలేదు. మీరు చూస్తారు. ఇదేంటి ఆ సొక్కలు లేవా నీకేంటి? ఏంటి చక్కగా దొడుకుంటూ ఉండదండి, ముళ్ళు గుచ్చుకున్నట్టే. ఇప్పుడు తగ్గిపోయింది. ముళ్ళు ఉన్నాయా అడుగు? ఉన్నాయా వెంకటేశ్వర? ముళ్ళు ఉన్నాయి ఇప్పుడు, గుచ్చుకుంటున్నాయా? చప్పట్లు కొట్టేది ఇది ఆయన తలలో కానీ ఈ శరీరంలో కానీ ముళ్ళు గుచ్చినట్టు ఉంటుందంట. అందుకే సొక్కై లేదు అంట ఈయనకి. తలలో అంతా తగ్గిపోతున్నాయి. ఇక్కడ వచ్చామా, నిన్ను డైరెక్ట్గా ముట్టుకున్నాయా? నేను ఎవరు ముట్టుకోలే. ఎంత అదృష్టవంతుడు చూడు నువ్వు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. మాకు చాలిన దేవుడవు నీవేసయ్యా, మాకు చాలిన దేవుడు. పడుకో ఫైల్. ఆమేన్. ద హోలీ స్పిరిట్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నన్ను కీరేసింది ఆవిడ. గట్టిగా లే లే లే. హల్లెలూయా. ఆమేన్. మాకు చాలిన దేవుడు నీవేసయ్యా, గట్టిగా మాకు చాలిన దేవుడవు నీవేసయ్యా. వాస్తవంగా చూస్తే ఈయన మొత్తం బాడీ చాలా డీప్గా, అసలు ఇమ్యూనిటీ పవర్ అంటూ లేదు ఈయన దగ్గర. ఆమేన్. మొత్తం క్లోజ్ చేస్తున్నాము. ఆమేన్. అమ్మా ఏది భార్య అది అటు వెళ్ళిపోదు. ఓకే తీసుకెళ్ళు, నేను అన్ని చేస్తా మొత్తం. వెళ్ళిపో. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.